ఇదొక అరుదైన ఘటన. రష్యా చమురు కొనుగోలుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులను వెతుక్కుంటూ రష్యాలోని ఒక సహజ వాయువు కేంద్రం నుంచి 2 నౌకలు ఆసియాకి బయలుదేరాయి. వాషింగ్టన్లో డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ సమావేశం నేపథ్యంలో ఇలా నౌకలు ఆసియా వైపునకు బయలుదేరడం చర్చనీయాంశంగా మారింది. ది ఐరిస్, వోర్డ్స్కోడ్ ఇవి 2 నౌకలు సైబేరియాలోని ఆర్కిటిక్ NNG-2 అనే సహజ వాయు కేంద్రానికి సంబంధించినవి. తాజాగా ఈ 2 నౌకలు ఉత్తర ఆసియాకు బయలుదేరాయి. ప్రస్తుతం ఈ 2 నౌకలు ఉత్తర సముద్రంలో ప్రయాణం చేస్తున్నాయి. బ్లూంబర్గ్ ట్రాకింగ్ డేటా ఈ విషయం వెల్లడించింది. వాస్తవానికి ఈ 2 నౌకలు కొన్ని నెలల పాటు సముద్రంలో ఖాళీగానే ఉన్నాయి. కాగా ఆర్కిటిక్ NNG-2 ప్లాంట్ను నోవాటెక్ PJNC నిర్వహిస్తోంది. 2030 నాటికి రష్యా గ్యాస్ ఎగుమతులను మూడింతలు చేసే ఉద్దేశంతో ఈ సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. కాగా పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ఐరోపా నుంచి పైప్ లైన్లో గ్యాస్ కొనుగోళ్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో రష్యా అనేక ప్రత్యామ్నాయాలను ఎంచుకుంది. ఇందులో ఆర్కిటిక్ NNG-2 ప్లాంట్ ఒకటి. కాగా ఆర్కిటిక్ NNG-2 ప్లాంట్ గత వేసవి కాలంలో దాదాపుగా 8 కార్గోల సహజ వాయువును ఎగుమతి చేసింది. అయితే అక్టోబర్ నాటికి మంచు పెరిగింది. దీంతో రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేసేవారు కరువయ్యారు. దీంతో గ్యాస్ ఉత్పత్తిని రష్యా నిలిపివేసింది. అంతేకాదు సదరు ప్లాంట్ పై గతంలో బైడెన్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్లో ఆర్కిటిక్ NNG-2 ప్లాంట్ తిరిగి ఉత్పత్తి ప్రారంభమైంది. తమకు చెందిన నౌకల్లో తిరిగి సహజ వాయువు నింపడం మొదలుపెట్టింది. అయితే కొనుగోలుదారులే కరువయ్యారు. కాగా ఉత్తర ఆసియా వైపుగా బయలుదేరిన నౌకలు ఇప్పటి వరకు ఏ పోర్టులోనూ ఆగినట్లు సమాచారం అందలేదు. కాగా మంచులో ప్రయాణించే మరో 4 నౌకలను ఆర్కిటిక్ 2 కోసం సిద్ధంగా ఉంచారు. కాగా రష్యా నుంచి చమురు ఎక్కువగా కొంటున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థలో రష్యా చమురు కీలకంగా మారింది. మనం ముడి చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతి చేసుకుంటున్నాం. అయితే రష్యా చమురు దిగుమతి బిల్లు భారమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాగా ఇటీవల భారత్కు సరఫరా చేసే చమురు ధరలను రష్యా తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరల కంటే తక్కువకే ముడి చమురును రష్యా ఆఫర్ చేసింది. దీంతో సదరు తక్కువ ధరకే మన దేశ రిఫైనరీలు కొంటూ వస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులకు ప్రాధాన్యం ఉంది. భారత్కు ముడి చమురు అవసరాలు ఎక్కువ. ఇందులో 80% పైగా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతులు ప్రధానంగా రష్యా నుంచే జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. భారత్కు రష్యా అతిపెద్ద చమురు సరఫరా దేశంగా అవతరించింది. ఇక్కడ మరో విశేషం ఉంది. రష్యా చమురు బ్యారెల్ ధర కేవలం $60గా ఉండడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే ప్రపంచ చమురు సరఫరాలో రష్యాకు 10% వాటా ఉంది. కాగా రష్యా నుంచి చమురు కొనే దేశాలను అమెరికా బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ బెదిరింపులకు భయపడి అన్ని దేశాలు చమురును కొనుగోలు చేయడం ఆపేస్తే విపరీత పరిణామాలు సంభవిస్తాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు ప్రస్తుతం కంటే 10% పెరగొచ్చని అంటున్నారు నిపుణులు. మొత్తంగా భారత్కు చమురు దిగుమతులకు సంబంధించి భారత్ తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుగా భారత్ తన చమురు సరఫరాను మెరుగుపరుచుకోవాలి. ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే అమెరికా ఆంక్షల ప్రభావాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. వాస్తవానికి దేశ ఇంధన భద్రతకు భారత్ టాప్ ప్రయారిటీ ఇస్తోంది. ఇప్పటికే 40 దేశాల నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇందులో కొత్తగా గయానా, బ్రెజిల్, కెనడా వంటి దేశాలు కూడా చేరాయి. కాగా భారత్ రిఫైనరీలకు సాంప్రదాయ మధ్యప్రాచ్య ఉత్పత్తిదారులతో ఇప్పటికే ఏడాది కాంట్రాక్టులు ఉన్నాయి. భారత్కు ఇది నిస్సందేహంగా కలిసొచ్చే అంశమే అంటున్నారు నిపుణులు.
ఏమైనా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశం ఇటీవల వివాదంగా మారింది.